మహర్షి కన్నుల నుంచి అగ్ని కణాలు వెలువడి 60,000 మంది సగరపుత్రులు కాలి బూడిదయ్యారు. కుమారుల మరణ వార్త నారదుడి ద్వారా తెలుసుకున్న సగరుడు బాధపడ్డాడు. తాను యాగదీక్షలో ఉన్నందువల్ల మనవడు అంశుమంతుణ్ణి పిలిచి కపిల మహర్షికి కుమారులు చేసిన దుష్కార్యానికి క్షమాపణలు చెప్పి యాగాశ్వాన్ని తీసుకుని రమ్మని పంపాడు. అంశుమంతుడు పాతాళానికి వెళ్ళి కపిల మహర్షిని దర్శించి వినయంతో నమస్కరించి స్తుతించాడు. కపిల మహర్షి అంశుమంతుని భక్తి శ్రద్ధలకు వినయ విధేయతలకు ప్రసన్నుడయ్యాడు. అంశుమంత యాగాశ్వాన్ని తీసుకుని వెళ్ళి మీ తాతగారి యాగాన్ని పూర్తి చేయించు అని యాగాశ్వాన్ని చూపించాడు. అంశుమంతుడు నమస్కరించి మా తండ్రులు చేసిన దుష్కర్మలు క్షమించండి, మరణించిన వారికి సద్గతులు పొందే మార్గాన్ని చెప్పండి, లేదంటే వారి ప్రేతాత్మలు ఇక్కడే ఉండిపోతాయి అని పలికాడు. కపిల మహర్షి కరుణించి శ్రీహరి పాదాల నుంచి ఉద్భవించిన ఆకాశ గంగ దివి నుంచి ఇక్కడికి వచ్చి ఈ చితా భస్మాలపై ప్రవహిస్తే మీ తండ్రులకు స్వర్గవాస ప్రాప్తి కలుగుతుంది. మీరు మీ వంశజులు భూమి మీదకు ఆకాశగంగను తెచ్చే ప్రయత్నాన్ని చేయండి అంటూ దీవించాడు. మహర్షి ఆకాశగంగను తీసుకుని రావడానికి నేను తప్పక ప్రయత్నం చేస్తాను అంటూ అంశుమంతుడు చెప్పాడు. ఈ విధంగా సగరపుత్రులు 60,000 మందికి సద్గతులు కలిగించడం కోసం అంశుమంతుడు మొదలైన వారు దివి నుంచి భూమికి గంగను రప్పించారు.